స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ అబ్రహాం, ఇస్సే యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. ప్రభా, మన బైబుల్ పాత నిబంధన సర్వేని మేము ధ్యానం చేస్తున్నాం. మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచు, అద్భుతం జరిగించు. తెలియని రహస్యమైన సంగతులు మీరు మాకు బయలుపరచు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యం చూసుకుందాం. మరి నిన్నటి దినంన మనకి కీర్తన గ్రంథం వరకు మరి బైబుల్ పాత నిబంధన సర్వే అనేది జరిగింది. ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 అధ్యాయాలు మనం చూద్దాం. అందులో సామెతల గ్రంథం గురించి మనం చూద్దాం. హల్లెలూయా. సామెతలు అది గ్రంథ సీరియల్ నంబర్లో 20 అధ్యాయం, 20th చాప్టరు. మరి సామెతల గ్రంథము సొలొమోను అను భక్తుడు రాశారు. మొత్తం సొలొమోన్ భక్తుడు 3000 పైగా సామెతలు, 1005 పాటలు రాశారు. మనకి బైబిల్లో ఓన్లీ 1000 సామెతలే రాయబడ్డాయి. ఇంకా 2000 సామెతలు మరి అవి లేవు. ఆ బుక్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. అయితే మనకి ఏదైతే అవసరమో ఈ సామెతల గ్రంథంలో రాయబడ్డది. ఈ సామెతల గ్రంథంలో చరిత్ర మనకు కనబడదు. ఎస్తేరు గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో చరిత్ర కనిపిస్తుంది. మనకి ఈ సామెతల గ్రంథంలో చరిత్ర అనేది కనబడదు. మరి కొన్ని సామెతలు కొంతమందికి, ఇంకో సామెతలు ఇంకో కొంతమందికి అట్లా ఉపయోగపడుతుంది. ఈ లోకంలో మనుషులతో ఎలా ఉండాలి అనేది మనకి ఈ సామెతల గ్రంథం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా యవ్వనస్తులకి, ఎక్కువగా యవ్వనస్తుల గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బాల్యము, యవ్వన కాలము, వృద్ధాప్యము. 15 years నుంచి 35 years వరకు యవ్వన కాలం అనేది ఉంటుంది. 35 years దాటిన తర్వాత వృద్ధాప్యంలో మనిషి వెళ్ళిపోతాడు. అయితే ఈ 15 years నుంచి 35 years మధ్యలో జరిగిన జీవితాన్ని బట్టే మిగతా జీవితం అనేది ఆధారపడుతుంది. 13 ఏజ్ నుంచి 19 టీనేజ్లో చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ ఉంటాయి లోకంలో, మన జీవితంలో. ఇది మొత్తం మన జీవితాన్ని ప్రభావితం చూపిస్తుంది. మరి ఈ 15 నుంచి 35 సంవత్సరాల లోపల మనం కానీ ఈ సామెతల గ్రంథం చదివి దీన్ని ధ్యానిస్తే లైఫ్ టోటల్గా చేంజ్ అయిపోతుంది. తర్వాత చాలా అపరిమితమైన జ్ఞానం వస్తుంది. ఈ సామెతల గ్రంథం ఒక గ్రంథం చదివితే దీంట్లో మొత్తము 31 అధ్యాయాలు ఉంటాయి. ఈ 31 అధ్యాయాల్లో 915 వచనాలు ఉంటాయి. ఈ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము చాలా ప్రాముఖ్యం, కీలక. ఒక జ్ఞానవంతురాలైన భార్య ఎట్లా ఉండాలి, ఆమెకుండే లక్షణాలు ఏంది అని చెప్పి మనకి కనిపిస్తుంది. ఈ సామెతల గ్రంథం మొత్తం కూడా సొలొమోన్ భక్తుడు రాశాడు. ఇక్కడ 31వ సామెత మనం చదువుతూ ఉంటే లెమూయేల్ అని ఒక పేరు కనిపిస్తుంది. లెమూయేల్ అంటే కూడా సొలొమోన్ భక్తునికి ఇంకొక పేరు అన్నమాట. లెమూయేలు అంటే దైవభక్తి గల వ్యక్తి అని అర్థం. ఇంకో దగ్గర అగ్రును అని ఒక పేరు కనిపిస్తుంది. అవి రెండు కూడా సొలొమోన్ భక్తుడు పేర్లు అన్నమాట. ఈ సొలొమోను సామెతలు ఓన్లీ సొలొమోన్ భక్తుడే రాశాడు. మనం కీర్తనల గ్రంథం చదివితే అందులో 75 కీర్తనలు దావీదు రాశాడు. మరి మోషే కూడా కొన్ని కీర్తనలు రాశారు. కోరాహు కుమారులు కూడా రాశారు. కానీ ఇక్కడ మనం చూస్తే అన్నీ ఒక సొలొమోన్ భక్తుడే రాసినట్టు మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఒక నిమిషం. సొలొమోను భక్తుడు రాసినట్టే మనకి అనిపిస్తుంది. మనం నేర్చుకోవచ్చు. సిస్టర్, ప్రైజ్ లార్డ్.
సాలూరు పార్వతి అత్తాల గ్రూప్ కాడ వస్తుందని మళ్ళీ ఆ, నేను నేను టచ్ చేసిన సిస్టర్. ఓకే, అది మామిడిపల్లి పార్వతక్క వాళ్ళు చేస్తున్నారు. వస్తుంది, ఒకటి వస్తే అది కట్ చేసేసేయండి. ఆ రెడ్ కలర్ బటన్ అక్కడిది నొక్కితే అది ఆగిపోతుంది. ఓకే అండి. రైట్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఈ సామెతలు గ్రంథంలో చాలా విశిష్టమైన విషయాలు ఉన్నాయి. ఈ సామెతల గ్రంథము యెరూషలేము అనే ప్రాంతంలో రాయబడ్డది. యెరూషలేం అంటే కూడా ఇజ్రాయెల్ దేశంలో అదొక ప్లేస్ అన్నమాట. ఇందులో యేసు ప్రభు వారు దేవుని జ్ఞానం లెక్క కనిపిస్తారు మనకి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదివితే క్రీస్తే దేవుని ఒక జ్ఞానము అని చెప్పి మనకి కనిపిస్తుంది. ఎక్కువగా ఈ అధ్యాయంలో కనిపించే పదాలు ఏమైనా ఉన్నాయంటే అది దేవుని జ్ఞానం గురించే మాట్లాడతాడు. దీన్ని ఎవరు స్వీకరించవచ్చు అంటే ప్రతి మానవుడు స్వీకరించవచ్చు. ప్రతి మానవుని కోసం రాయబడ్డది. మిగతా గ్రంథాలు అన్నీ కూడా యూదుల కోసము, ఇజ్రాయెల్ ప్రజలకు రాయబడితే ఈ సామెతలు అనే గ్రంథం కావచ్చు, ఇది ప్రతి మనుషునికి దేవుడు రాపిచ్చిన గ్రంథం అన్నమాట. ఇది 931 కాలంలో రాయబడ్డది. ఇందులో మూల వచనం ఆ సామెతలు 1వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనం చదువుకుందాం. సామెతలు 1వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుదాం. జ్ఞానం గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకొనును. వీటి చేత సామెతలు భావసూచక విషయములను, జ్ఞానుల మాటను, వారు చెప్పిన గూఢవాక్యమును జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఈ సామెతల గ్రంథం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అన్నమాట మానవులకి. ఎందుకు అనంటే ఈ గ్రంథం ఒక్కటి చదివితే ఇంజనీరింగ్ చదివిర్రు, పిహెచ్డి చేసిర్రు, ఎంబీఏ చదివిర్రు, పెద్ద పెద్ద చదువులకి ఈ ఒక్క గ్రంథమే సరిపోతుంది. మనోళ్ళు చాలామంది పెద్ద పెద్ద గ్రంథాలు చదువుతారు, కానీ ఆ చదివిన గ్రంథము వారి జీవితంలో పనిచేయదు. ఈ ఒక్క గ్రంథమే జీవితం అంటే ఏంది, మరణం అంటే ఏంది, మనిషి అంటే ఏంది, అనేక టాపిక్స్ ఈ ఒక్క గ్రంథంలోనే కనిపిస్తుంది. ఇది ఒక స్పెషల్ గ్రంథం. నా జీవితంలో సామెతల గ్రంథం నన్ను బాగా బలపరిచింది. యవ్వన కాలంలో చిన్నప్పటి నుండి ఈ సామెతలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ సామెతల గ్రంథంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ రాసిన రచయిత ఆ శైలి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎవరికన్నా హార్డ్గా కనిపించదు. మనం వేరే వేరే గ్రంథాలు మనం చదువుతూ ఉంటే కొన్ని మనకు అర్థం కావు, కానీ సామెతల గ్రంథం చాలా ఈజీ ఉంటుంది. చాలా మనసుకు చాలా తెప్పరిల్లుతూ ఉంటుంది. చాలా విషయాలు మనకి తెలిసిపోతూ ఉంటుంది. మన జీవితంలో రోజుకొక అధ్యాయం చదవాలి. ఈరోజు 8వ తారీఖు కాబట్టి ఈ 8వ సామెతలు మనం చదవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. అట్లా సామెతల గ్రంథం మనం చదివితే చాలా నాలెడ్జ్ మనకు వస్తుంది. ఎందుకు మనము గ్రంథాలు చదవాలి, పుస్తకాలు చదవాలి? కొంతమంది ఏమంటారంటే బైబిల్ ఒక్కటి చదివితే చాలు కదా, గ్రంథాలు చదవటం అవసరమా, వేరే పుస్తకాలు చదవటం అవసరమా అని చెప్తూ ఉంటారు. అయితే ఒక పుస్తకం చదివినప్పుడు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక విషయం మీద ఒక 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసి 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక బుక్ రాసిండు. మనం ఆ బుక్ చదివితే 10 సంవత్సరాలకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఒక బుక్లోనే వస్తుంది అన్నమాట. ఒక పుస్తకం చదివితే వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత జ్ఞానం చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఎవరైతే పుస్తకాలు చదువుతారో, పుస్తకాల పురుగు ఉంటారో, వారికి అపరిమితమైన జ్ఞానం వస్తుంది.
మన ఏజ్ తక్కువ ఉండాలి, ఎక్కువ జ్ఞానం కావాలి అంటే బాగా పుస్తకాలు చదవాలి. బైబిల్ని పుస్తకాల పుస్తకం అని అంటారు. పుస్తకాలకే పుస్తకం, బుక్ ఆఫ్ బుక్స్ అంటారు. ఒక బైబిల్లోనే దాదాపు 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాల్లో అతి ప్రాముఖ్యమైన పుస్తకం ఏంటంటే ఈ సామెతల పుస్తకం. అన్ని ప్రాముఖ్యమే, కానీ మనిషికి అతి ప్రాముఖ్యమైన పుస్తకం ఈ సామెతల పుస్తకం. ఈ పుస్తకం చదివినప్పుడు చాలా జ్ఞానం వస్తుంది. అసలు మన మిస్టేక్స్ ఏమో అర్థమవుతాయి. నేను నా లైఫ్లో నా మిస్టేక్స్ చాలా చాలా గ్రహించిన అనమాట. మైండ్ పోయింది నాకు, అరే ఇన్ని ఉంటాయా అని చెప్పి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి సామెతల గ్రంథం అనేది మీరు అందరు చదవండి, ఈజీగా అర్థమవుతుంది, కష్టమైన పరిస్థితి కాదు. జస్ట్ ఇప్పుడు సామెతల గ్రంథం చదివి దాన్ని వివరించండి అంటే కూడా మీలో ఎంతమంది ఉన్నారో మీరందరూ కూడా వివరించగలుగుతారు. చదువు రాని వాళ్ళు కూడా వివరించగలుగుతారు. అంత ఈజీ ఉంటుంది. దాన్ని పదే పదే చదువుతూ ఉంటే చాలా జ్ఞానం వస్తుంది. చాలా ఇప్పుడు కొన్ని మాటలు మనం చూస్తే బైబిల్లో స్టోరీ లెక్క ఉండి, సందర్భం ఉండి, తర్వాత సంభాషణ ఉండి, తర్వాత సారాంశం ఉంటుంది. సామెతలు అట్లా ఉండదు. గన్ షాట్ అనమాట, పిన్ పాయింట్, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది సామెతల గ్రంథం. ఇదిగో నువ్వు ఇట్లుంటే నీకు ఇది జరుగుతుంది, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, ఇగో ఇట్లా అవుతుంది అని చాలా క్లియర్గా రాస్తాడనమాట సొలొమోన్ భక్తుడు. హల్లెలూయా. కాబట్టి సామెతల గ్రంథము మనం చదవటం, బైబిల్ మనం చదువుతూ సామెతల గ్రంథం కూడా ఖచ్చితంగా మనము రోజుకొకటి చదివితే ఏ రోజు మనం ఏదైతే చదివినామో ఆ రోజు ఆ అభిషేకంతో మనం నింపబడతాం. ఆ రోజు ఆ వాక్యము మన జీవితంలో నెరవేరుతుంది. చాలా డెవలప్మెంట్ అవుతాం. బుక్స్ చదవటం వల్ల ఏమవుతుందంటే ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది, ఊహించుకునే సామర్థ్యత పెరుగుతుంది. అప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా డీల్ చేయాలి, ఆ క్యాపబిలిటీ, ఆ స్కిల్ అనేది డెవలప్మెంట్ అవుతుంది జస్ట్ మనము ఒక పుస్తకం చదవటం వల్ల. మన బాడీకి మనం ఎక్సర్సైజ్ ఎట్లయితే ఇస్తామో చదవటం వల్ల మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్ దొరుకుతుంది అనమాట. చదువుతూ ఉంటే బ్రెయిన్లో అనేక కల్చర్సు, అనేక కొత్త విషయాలు, తర్వాత బ్రెయిన్లో కూడా అన్ని సెల్స్ అన్నీ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి ఏమవుతుందంటే బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అయ్యి మేధాశక్తి పెరిగి మన లైఫ్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఈ రీడింగ్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే మనని బలపరుస్తుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా చదవండి. కొంతమందికి బైబిల్ చదివేటప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది, లేకపోతే నిద్ర వస్తుంటుంది. అయినా కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. నడుచుకుంటానే చదవండి. ఒక్కరోజు 2 రోజులు ఉంటుంది, లేదా 10 రోజులు ఆ ప్రాబ్లం ఉంటుంది, 11 రోజు అది ఉండదు. అది సైతాన్ శక్తి అనమాట. వాటికి భయం అవుతూ ఉంటుంది, ఒంట్లో వాటికి వేడి పుడుతూ ఉంటుంది. మనం చదువుతూ ఉంటే కూడా ఏవేవో ఆలోచనలు వస్తాయి, పాపపు ఆలోచనలు కూడా వస్తాయి. బైబిల్ చదువుతూ ఉంటే కూడా పాపపు ఆలోచనలు వస్తాయి. అదే దురాత్మ ఎఫెక్ట్. దురాత్మ మన బ్రెయిన్ మీద కాన్స్టెంట్గా ఓపెన్గా దాడి చేస్తుందని అర్థం. ఇదేంటి నాకు బైబిల్ చదివేటప్పుడు చెడ్డ ఆలోచనలు వస్తున్నాయని చెప్పి బైబిల్ మూసేస్తారు మీరు. అదొక సైతాన్ ఒక ఆలోచన, అది చదవకుండా. తర్వాత పాపపు ఆలోచనలు, చెడు తలంపులు ఉన్నప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే ఆ చెడు తలంపులు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి చదవటం అనేది చాలా ప్రాముఖ్యం. సైతాను వాడికి ఎవరైనా వ్యక్తి చదువుతున్నాడు అంటే చాలా కోపం వస్తుంది, వాడు తెలుసుకుంటాడు అని ప్రతి వ్యక్తిని చదువుల్లో సైతాన్ ఎక్కడో ఒక దగ్గర ఆటంకపరుస్తాడు. ఇంకా వాళ్ళ దైవజనులు అయితే వీళ్ళు ఇంకా అనేక మందిని బలపరుస్తారు అని చెప్పి వాళ్ళ చదువు టైంలో చాలా ఇబ్బందులు పెట్టి ఉంటాడు వాడు. హల్లెలూయా. కానీ దేవుని చిత్తంలో వాళ్ళు ఉంటారు కాబట్టి దేవుడు ఏదో రకంగా వాళ్ళకి చదువు నేర్పిస్తాడు. వాళ్ళ తర్వాత బైబిల్ చదువుకొని అనేక విషయాలు నేర్చుకుంటారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ పుస్తకం 21వ పుస్తకము ప్రసంగి. ఈ ప్రసంగి అనే గ్రంథం కూడా సొలొమోను భక్తుడే రాశారు. ప్రసంగి అనే మాటకు అర్థం గ్రీకులో ఏంటంటే సంఘమునకు వర్తమానము అందించు వ్యక్తి అని అర్థం. సంఘమునకు వర్తమానము అందించే వ్యక్తి ఏమంటారంటే అతని ప్రసంగి అంటారు. అది గ్రీక్లో ప్రసంగి అంటే మీనింగ్ అన్నమాట. అయితే ఈ ప్రసంగి గ్రంథం అనేది కూడా చాలా అద్భుతం, నన్ను బాగా బలపరిచింది.
ఈ ప్రసంగి గ్రంథంలోనే ఉంటుంది. ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రములు ధరించుము, దాని తర్వాత తలకి నూనె తక్కువ చేయకము, మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము, తర్వాత ఒకని పుట్టుక దినము కంటే మరణ దినమే మేలు, తర్వాత జ్ఞానవంతుడు విందు జరిగే ఇంట్లో ఉండడు, ఏడుపు ప్రాలాపించు ఇంట్లో ఉంటాడు. మరి డబ్బు సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించడం మేలు, పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మేలు, సుగంధ తైలము కంటే పేరు ప్రఖ్యాతలు మేలు. ఇట్లా చాలా మాటలు ఉంటాయి. మొత్తము ప్రసంగి గ్రంథము 12 అధ్యాయాలు ఉంటాయి. 12 అధ్యాయాలు కూడా ప్రతి అధ్యాయం ఇంపార్టెంటే. ఈ అధ్యాయంలో మరి సొలొమోన్ భక్తుడు తన లైఫ్ జీవితంలో అన్నీ పొందుకున్నాడు. డబ్బు, ఆరోగ్యం అన్నీ పొందుకున్నాడు. అన్నిటికంటే ఎక్కువ స్త్రీలను పొందుకున్నాడు. చాలామంది స్త్రీల మీద రీసెర్చ్ చేసిండు ఆయన. స్త్రీల గురించి కూడా ప్రసంగి గ్రంథంలో, తర్వాత సామెతల గ్రంథంలో, తర్వాత పరమగీతము గ్రంథం, వీటి మీద చాలా రాసిండు. ఓన్లీ ఈ గ్రంథాలే కాకుండా సొలొమోన్ రాజు గారు పురుగుల మీద, చెట్ల మీద, వాతావరణం మీద కూడా పుస్తకాలు రాస్తాడు. అది మనకు అవైలబుల్లో లేదు. ఉంటే చాలా ఇప్పుడున్న సైంటిస్ట్కి బాగా ఉపయోగపడుతుండే, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రసంగి గ్రంథం మనం చదువుతూ ఉంటే దేని దగ్గర పోయినా అన్ని వ్యర్థము, సూర్యుని కింద కనిపించినంత వ్యర్థమైనది ఉంటుంది. కానీ ఒక మనిషి దేవుని పని చేస్తే అది వ్యర్థము కాదు అని చెప్పి ఒక మంచి మాటతో ఈ ప్రసంగి గ్రంథాన్ని ముగించటం జరుగుతుంది. హల్లెలూయా. ఈ ప్రసంగి గ్రంథం కూడా యెరూషలేం అనే ప్రాంతంలో రాయబడ్డది. ఇందులో ఎక్కువగా కనిపించే మాట వ్యర్థము. తర్వాత ఇందులో యేసుప్రభు వారు ఎలా కనిపిస్తారంటే సూర్యుని కంటే అధికుడు, ఒక సూర్యునిలో ఉన్న వెలుతురు కంటే ఆయన గొప్పవాడు అన్నట్టు మనకి ఈ ప్రసంగి గ్రంథంలో కనిపిస్తుంది. దీన్ని ఎవరు స్వీకరించవచ్చు, ఎవరి కోసం రాయబడ్డది అంటే ప్రతి మానవుని కోసం రాయబడ్డది. ఎవరన్నా చదవచ్చు ప్రసంగి గ్రంథం. ఒక్కొక్క వచనం డైమండ్తో సమానం. ప్రసంగి 12వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఆహారం తీసుకొని నీళ్ళ మీద చల్లు, కొన్ని రోజుల తర్వాత కనిపిస్తుంది అంటాడు. అసలు దాని మీనింగ్ ఎవరికి సరిగా అర్థం కాదు, కానీ దాంట్లో చాలా లోతైన భావం ఉంటుంది. తర్వాత ఒక మనిషి యొక్క కళ్ళు, చెవులు, తర్వాత ఆయన లోపల ఉన్న బాడీ ఒక అలంకరణ భాషలో రాయబడుతుంది. అది ప్రసంగి గ్రంథంలో. తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆయన ఆత్మ ఎక్కడ పోతుంది. ఇప్పుడు నేను చెప్తా కదా, చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలు గారు, వాళ్ళందరూ దేవుని దగ్గర పోతా అని చెప్తారు కదా, ఆ మాట ప్రసంగి గ్రంథంలోనే ఉంటుంది. దాని గురించి చాలా డీప్గా రాసిండు అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిండు. అవన్నీ కూడా మనము ప్రసంగి గ్రంథము చదివితే తెలుస్తుంది. తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ప్రసంగి గ్రంథం గురించి మనము ధ్యానం చేస్తాం కాబట్టి అప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు చెప్తే దానికే ఎక్కువ టైం అయిపోతుంది. అట్లా ప్రసంగి గ్రంథంలో ఒక మనిషి పుట్టుక గురించి, ఆ మనిషి జీవితం గురించి, ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ పరిస్థితి ఏంది అనే మాటలు చాలా డీప్గా మనకు అర్థమవుతాయి. అందుకే ప్రసంగి గ్రంథం అందరం చదవాలి. ఇది 935 క్రీస్తు పూర్వంలో రాయబడ్డది. మొత్తం 12 అధ్యాయాలు, 222 వచనాలు మొత్తం. ఈ ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం అంతా కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ప్రసంగి గ్రంథం మూల వచనాలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం అందరు కూడా దయచేసి తీయండి. 2వ అధ్యాయము 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను, నరునికి మేలుకరమైనది ఏది లేదు, ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. హల్లెలూయా. చాలా పెద్ద మర్మం చెప్పిండు ఇక్కడ. ఒక మనిషి కష్టార్జితంతో నేను సంపాదిస్తున్నా, ఇది నా డబ్బులు, నేను సంపాదన అని అంటారు కదా, అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తే వస్తాయని నాకు అర్థమైంది అని అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ మాట అది, చాలా ఇంపార్టెంట్.
హల్లెలూయా. అంటే ఏదైనా కానీ ఈరోజు మనము చికెన్ కర్రీ తింటున్నామంటే అది దేవుని అనుగ్రహం. ఈరోజు మనం కారం అన్నం తింటున్నామంటే కూడా దేవుని అనుగ్రహం. నా కష్టంతో నేను చేసిన, నా చెమట ఓడ్చి నేను ఇల్లు కట్టిన, మనలో డైలాగులు చెప్తుంటారు కదా, అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహం ఇస్తేనే వచ్చింది. ఒక 6 మంత్స్ 8 మంత్స్ బ్యాకు ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది. నోట్లోనే ఉంది కానీ వస్తలేదు అది. ఆ ప్రాంతంలో భూకంపం వస్తే 30 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఆ 30 అంతస్తు బిల్డింగ్ ఓనరు కట్టనికి చాలా సంవత్సరాలు పట్టింది. అసలు ఏమీ లేని స్టేజ్లో నుంచి వచ్చిండు ఆయన. కట్టనికి 30 సంవత్సరాలు పట్టింది. చాలా కష్టపడి ఆ బిల్డింగ్ని కట్టాడు. ఆడ భూకంపం వస్తే 30 అంతస్తుల బిల్డింగ్ మొత్తం నేలమట్టం అయిపోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మరి నా కష్టంతో నేను కట్టుకున్నా అని చెప్తే మరి ఇప్పుడు ఏమైంది? బాగా అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉన్నా, మన దగ్గర ఒక బండి ఉన్నా, మనకు ఒక పెన్షన్ వస్తున్నా, లేకపోతే మనకి జీతం ఒక 10,000 ఉన్నా, లేకపోతే మనకు ఒక సొంత ఇల్లు ఉన్నా, ఇవన్నీ కూడా మనకు ఒక ఆస్తులు ఉన్నా, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఏదైనా ఉండొచ్చు, అది దేవుని ద్వారానే మనకు కలిగింది అనేది మనం తెలుసుకోవాలా. సొలొమోన్ భక్తుడు అది తెలుసుకున్నా అని చెప్తున్నాడు. ఎలా తెలుసుకున్నాడు అని అంటే, నువ్వు చెప్పిన మాటకి ఇంత ఉందా అని అంటే, ఈ ప్రసంగి గ్రంథం చదివితే మీకే అర్థమవుతుంది. మీరే చెప్తారు, అవును ఆయన చెప్పింది కరెక్టే, అన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినాయి మనకి అని. నేను చాలా అందగత్తే అని చెప్పి చాలామంది మురిసిపోతారు. అది కూడా దేవుని దగ్గర నుంచి వచ్చింది. నా స్వరం చాలా బాగుంటుంది, 100 మందికైనా నేను వాక్యం చెప్పగలుగుతాను, నేను పాడితే ఎవరైనా అబ్బా ఏమున్నా ఏం పాడిరని అంటారు. నా గొప్పతనం కాదు అది, మీ గొప్పతనం కాదు, దేవుడు ఇచ్చిండదు మనకి. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలుగా మనం ఉండాలి. ఇట్లాంటి లోతైన విషయాలు ఓన్లీ మనకి ఈ ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం చదివినప్పుడు తెలుస్తుంది. ఒక వ్యక్తి ఒక విషయం రాసిండంటే ఆయన తెలుసుకుంటేనే రాయగలుగుతాడు. ఆయన తెలుసుకున్నాడంటే ఆయన గొప్పతనం కాదు, దేవుడు బయలుపరిస్తేనే ఆయన చెప్పగలిగాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనము కొంతమంది రక్షణ పొందాలని ప్రార్థన చేస్తాము, వాళ్ళు రక్షణ పొందరు. దేవుని చిత్తంలో వాళ్ళు ఉండాలా, ఉంటేనే వాళ్ళు రక్షణలోనికి వస్తారు. మనం దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రేయర్లో కూర్చున్నాం. దేవుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను అనుకున్నాడు కాబట్టి ఏదో ఒకటి సమకూర్చి మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈరోజు నేను వాక్యం చెప్తున్నా అంటే నా గొప్పతనం కాదు అది. మీరు చాలా ఓపికతో చెప్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. ఇట్లాంటి విషయాలు చెప్పడం మామూలు విషయం కాదు, చాలా గ్రేట్ అని చెప్తారు. అది నా గొప్పతనం కాదు, దేవుడు ఇచ్చిండు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రసంగ గ్రంథం చదివిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. అందుకే ఫస్ట్ మనం చదవాలా, నేర్చుకోవాలా బైబుల్, అప్పుడే మనకు తెలుస్తుంది. తర్వాత ప్రసంగి 12వ అధ్యాయం, అందరు కూడా దయచేసి తీయండి. ప్రసంగి 12వ అధ్యాయము పేజ్ నంబరు 562, 13-14 వచనాలు. చాలా అద్భుతం. ప్రసంగి గ్రంథంలో మొత్తం 12 అధ్యాయాలు ఉంటాయని చెప్పినా కదా, చివరి 2 వచనాలు చాలా బ్యూటిఫుల్గా క్లోజ్ చేసిండు సొలొమోన్ భక్తుడు. అది మనం నేర్చుకుందాం. ఇదంతా వినిన తర్వాత తెలిసిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వచ్చును. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన కట్టడను అనుసరించి నడుచుటే ఇది మనిషి యొక్క డ్యూటీ. ఇంగ్లీష్లో డ్యూటీ అని రాయబడ్డది, డ్యూటీ ఆఫ్ ది మ్యాన్ అన్నారు. ఇక్కడ విధి అని రాయబడ్డది. అంటే ఒక మనిషి యొక్క కర్తవ్యం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఇది ప్రతి మనిషి డ్యూటీ అన్నమాట. ఆయన ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలు తెలుసుకొని ఆ ఆజ్ఞలు మనం పాటించాలి. కొంతమంది ఏం చేస్తారంటే నాకు బైబిల్ అంతా తెలుసు అంటారు, బైబిల్ని 10 సార్లు చదివినా అంటారు, కానీ ఏమి లైఫ్లో ఏమి అప్లికేబుల్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. బైబిల్ అంతా తెలిస్తే బైబిల్ ప్రకారం మనం జీవిస్తాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్.
తర్వాత ఏ విషయమైనా కానీ దేవుణ్ణి అడిగే తెలుసుకోండి. మనము దాని గురించి మంచిగా మాట్లాడినా చెడుగా మాట్లాడినా ప్రతి విషయం కూడా ఒకరోజు తీర్పులో వస్తుందని చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు మంచి విషయాలన్నా చెయ్యి, చెడు విషయాలన్నా చెయ్యి. నువ్వు మందు తాగు, చికెన్ తిను, లేకపోతే నువ్వు అసలు తినకు, లేకపోతే నువ్వు హ్యాపీగా నువ్వు ఏదైనా ఉండు, నువ్వు మంచి అయినా చేయి చెడు అయినా చేయి, రెండు కూడా తీర్పులోనికి వస్తుంది అంటున్నాడు. దాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. బాప్తిజం తీసుకునే వాళ్ళకి కూడా తీర్పు ఉంటుంది. బాప్తిజం తీసుకునే వాళ్ళకి కూడా తీర్పు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అయితే మనం ఎప్పుడు ఎక్కువగా మంచి చేస్తే మనకు మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది, మంచి తీర్పు వస్తుంది. మనం చేసేది ఏంటంటే పాపాలు చేసి ప్రభా నా పాపాలు క్షమించంటే దేవుడు క్షమిస్తాడు. కానీ అంతకుముందు చేసిన పాపాలు ఉంటాయి కదా, అవన్నీ తీర్పులో రాయబడతాయి. ఒకరోజు దానికి మనం లెక్క అప్పచెప్పుకోవాల్సిందే. కాబట్టి మనం వాక్యం తెలుసుకొని దాని ప్రకారం మనం జీవిస్తే ఎక్కువ శిక్ష మనకు పడకుండా మనం చాలా ప్రొటెక్టివ్ వేలో మనం ఉంటాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు 22 పుస్తకము పరమగీతములు. ఈ పరమగీతములు అంటే ఆ మాటను బట్టే తెలుస్తుంది ఇది సొలొమోన్ భక్తుడు రాశాడు. సొలొమోన్ భక్తుడు 1005 పాటలు రాశాడు. అందులో ఒక అద్భుతమైన పాట, అద్భుతమైన గీతములు ఈ పరమగీతములు అన్నమాట. ఇది కూడా యెరూషలేం గురించి, యెరూషలేంలోనే రాయబడ్డది. ఇందులో మొత్తం 8 వచనాలు ఉంటాయి. బైబిల్ మొత్తానికి గుండెకాయ ఏంది అంటే ఈ పరమగీతములు అన్నమాట. 8 అధ్యాయాలు ఉంటాయి. ఈ 8 అధ్యాయాల్లో ఎవరైనా రీసెర్చ్ చేస్తే అసలు వాడిని మించినోడే ఉండడు. ఎందుకు అని అంటే ఎవ్వరు కూడా ఈ పరమగీతం మీదకి వెళ్ళి ఎక్కువగా వాక్యం చెప్పరు. చాలా తక్కువ ఉంటారు పరమగీతంలో. మాకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిన మా సార్ ఉన్నాడు. ఆయన ఈ పరమగీతం మీద చెప్పడానికి స్పెషలిస్ట్ అన్నమాట. ఓన్లీ పరమగీతంలోకి వెళ్ళి ఒక మాట తీసుకుంటాడు, ఒక వచనం తీసుకొని సండే రోజు 1.5 గంట చెప్తాడు దాని మీదనే. అట్లా దాదాపు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఇంకా పరమగీతం కంప్లీట్ కాలే. ఒక వచనం ఉందనుకోండి, వచనంలో లోయ, ఒక వచనంలో స్టార్టింగ్లో లోయ అనే ఒక మాట వచ్చింది, లేకపోతే ద్రాక్ష పండ్లు అని ఒక మాట వచ్చింది అనుకో, అది పట్టుకుంటాడు. ఈరోజు మనం ద్రాక్ష పండ్ల కోసం నేర్చుకుందామని ఆ ద్రాక్ష పండ్లు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, పాత నిబంధనలు ఎక్కడున్నాయి, కొత్త నిబంధనలు ఎక్కడున్నాయి, ఎట్లా వాడిరు, ద్రాక్ష పండు దేనికి సాదృశ్యము అని చెప్పి పరమగీతాలకు మళ్ళీ కనెక్ట్ చేస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పరమగీతం మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా తప్పులు ఉన్నాయి. ఆయన చెప్పేవి చాలా బాగుంటాయి. చాలా అద్భుతంగా చెప్తాడు ఆయన. 1 గంటన్నర, ఒక్కొక్కసారి 2 గంటలు కూడా అవుతుంది. పరమగీతంలో మనము సబ్జెక్టు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ పరమగీతములు అనే సబ్జెక్టు సంఘానికి, క్రీస్తుకి సాదృశ్యం అన్నమాట. ఇక్కడ షులమితు అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని వివరించుకుంటూ మరి సొలొమోన్ భక్తుడు ఆమె హెయిర్స్, ఆమె బట్టలు, ఆమె కళ్ళు, ఆమె ముఖము, ఆమె బాడీ పార్ట్స్ ఇవన్నీ వివరించుకుంటూ ఈ పరమగీతములు ఆమెను తలుచుకుంటూ రాస్తూ ఉంటారు. కొంతమంది పండితులు ఏం చెప్తారు అంటే ఆ షులమితు మరి సొలొమోన్ రాజు గారి మొదటి భార్య అయి ఉండొచ్చు అని కొంతమంది చెప్తారు. అక్కడ ఒక గొర్రెల కాపరి అనే వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఆ గొర్రెల కాపరి ప్రేమ ఈ షులమితుని ప్రేమిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సొలొమోన్ రాజు ఏమో వారిని ఆపుతున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. అన్ని ఆత్మీయ అర్థాలు చాలా ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పరమగీతములు అనే సబ్జెక్టు. మామూలుగా అసలు ఏం తెలియకుండా, బేసిక్ తెలియకుండా మనం చదివితే మనకు అర్థం కాదు. కొన్ని విషయాల్లో ఏంది ఇట్లుంది గ్రంథము అనేది కూడా మనకు అనిపిస్తుంది. కానీ అందులో ఉన్న ఆత్మీయ విషయాలు మనకి తెలిసినప్పుడు మైండ్ పోతుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇందులో ఎక్కువగా మూల పదము ఏంది అంటే వివాహంలోని ప్రేమ. ఒక కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ ఎట్లా ఉంటుందో, లేకపోతే పెళ్లి కాకముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎట్లుంటుందో, వాడిని పెళ్లి చేసుకునే ముందు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి కలిగే ప్రేమ ఎట్లుంటుందో ఈ పరమగీతంలో వివరించబడ్డది. అట్లా దేవుడు సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, సంఘాన్ని ఎలా కాపాడుతాడు, అది మనకి చాలా ఈ పరమగీతంలో అర్థమవుతుంది.
దేవుడే సొలొమోన్ భక్తుని ప్రేరేపించి ఈ గ్రంథం రాపించాడు. హల్లెలూయా. దీంట్లో యేసు ప్రభు వారు పరలోకపు వరుడు లెక్క మనకి కనిపిస్తాడు. తర్వాత షులేమితు సంఘం లెక్క, మరి పరలోకపు వధువు లెక్క కనిపిస్తుంది. ఇందులో ప్రతి చాప్టర్, ఈ యొక్క గ్రంథంలో ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్. ఒక చాప్టర్ అంతకుముందు సామెతలు చూస్తే 12వ అధ్యాయం ఇంపార్టెంట్ చెప్పినాం కదా. ఈ సొలొమోను రాసిన పరమగీతం అనే గ్రంథం ప్రతి చాప్టర్ ఇంపార్టెంట్. ఇందులో మొత్తము 117 వచనాలు ఉన్నాయి. దాని తర్వాత 965 కాలంలో ఇది రాయబడ్డది. ఇది యూదా ప్రజల కోసము రాయబడ్డది, మన కోసం కూడా రాయబడ్డది. మనం కూడా ఈ సామెతలు, ఈ పరమగీతం అనే గ్రంథాన్ని మనము తీసుకోవచ్చు. ఇందులో మూల వచనాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని మనం చూద్దాము. ఈ పరమగీతంలో 7వ అధ్యాయము 10వ వచనం, పరమగీతములో 7వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశబద్ధుడు. చాలు, ఇక్కడ చెప్తున్నాడు, నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశబద్ధుడు. ఈ షులేమితురాలు తన ప్రియుని గురించి మాట్లాడుతుంది. షులేమిత్ అంటే సంఘం, అంటే మనము చెప్పాలా, నేను దేవుని వాడను, దేవుడు నాయందు ఆశ పెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన జీవితము మామూలు జీవితం కాదు. దేవుడు విలువను పెట్టి కొన్నాడు. చాలా ప్రేమ చూపిస్తున్నాడు ఆయన మన మీద. అంత ప్రేమ చూపిస్తుంటే మనం అవి తెలుసుకోకుండా మనం ఇష్టానుసారంగా పోతాం. మనల్ని ఎవరైతే ప్రేమించారో వాళ్ళ ప్రేమ దక్కాలని పోతూ ఉంటాం. వాళ్ళ ప్రేమ మనకు దక్కదు. వాళ్ళు ఎంత ప్రేమించినా మనకు సాటిస్ఫాక్షన్ దొరకదు. ఇక్కడ నిజంగా ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయన వైపు మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకి పరమగీతం చదివితే తెలుస్తుంది. తర్వాత 8వ అధ్యాయము 7వ వచనం, అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దానిని ముంచివేయజాలవు. ప్రేమకే ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను, తిరస్కారము చేత అతడు త్రోసివేయబడును. చాలు, ఇక్కడ ప్రేమ గురించి మళ్ళా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంత బాగా చెప్పు. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ఒక ప్రేమ ఒక మనిషి లోపల పుడితే సముద్రం అంతా ఆయన మీదకి వచ్చినా కానీ ఆ ప్రేమను ఆర్పలేదంట. కానీ ప్రేమను ఆర్పేది కూడా ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాడు. నది ప్రవాహంలో దానిని ముంచివేయజాలవు. నది కూడా ప్రేమను ఆర్పలేదు, ముంచిజాలవు. ప్రేమకే ఒకడు స్వాస్థ్యమంతా ఇచ్చినను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. ప్రేమ కొరకు మొత్తం స్వాస్థ్యము సొంతమంతా ఇచ్చినా కానీ ఆ ప్రేమలో ఏదైనా తిరస్కారం వస్తే ఆయనను కట్ అయిపోతాడంట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి లోపల ఒక ప్రేమ పుట్టినప్పుడు ఆ ప్రేమని ఆపటం ఎవ్వని వల్ల కాదు. కానీ ఆ ప్రేమను ఆర్పేది ఎవరు అంటే తిరస్కారం అన్నమాట. తిరస్కారం అంటే కరెక్ట్గా మనము చెప్పాలి అని అంటే దాన్ని మర్చిపోవటం, ఆ ప్రేమ యొక్క విలువ తెలియకపోవటం. ఆ ప్రేమ యొక్క విలువ తెలియనప్పుడే మనం వాటిని తిరస్కరిస్తాం. తల్లి ప్రేమ చాలా గొప్పది, తండ్రి ప్రేమ చాలా గొప్పది, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ చాలా గొప్పది. కానీ ఆ ప్రేమని మనం మర్చిపోయి తిరస్కరిస్తాం. ఆ తిరస్కారంతోనే ఏమవుతుందంటే ప్రేమ అక్కడ ఆగిపోతుంది. కానీ ఒకవేళ తిరస్కరించకపోతే, వాటిని మర్చిపోకపోతే ఆ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా చాలా మాటలు ఈ పరమగీతములు అనే అధ్యాయం అనే గ్రంథంలో ఉంటుంది. మీరందరూ కూడా చదవాలి. ఇప్పుడు వరకు మొత్తము 22 పుస్తకాలు అయిపోయినాయి. ఈ 22 పుస్తకాల్లో మనం గమనిస్తే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఇంకొక 17 పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు 5 పుస్తకాలు ధర్మశాస్త్రం, ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఇది 5 గ్రంథాలు. ఇవి అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత యెహోషువ గ్రంథం నుంచి మనకి
ఎస్తేరు గ్రంథం వరకు, యెహోషువ గ్రంథం నుంచి మనకి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర పుస్తకాలు అంటారు. అందులో చరిత్ర దొరుకుతుంది మనకి. అంత చరిత్ర అని ఉంటుంది. రాజుల చరిత్ర, ప్రవక్తల చరిత్ర, ఇది కొంచెం మనకి తెలుస్తుంది. అదొక 5, ఇదొక 12, మొత్తం 17 పుస్తకాలు అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ 5 పుస్తకాలు, యోబు నుంచి పరమగీతము, దీన్ని పద్య భాగము అంటారు. ఇవన్నీ కూడా పోయమ్స్ మీదనే ఉంటాయి. కావ్య గ్రంథం అని కూడా అంటారు, పద్య భాగం అని కూడా అంటారు. యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, ప్రసంగి, పరమగీతం, ఇవన్నీ కూడా పోయమ్స్. అంటే బైబిల్ ఏ ఆర్డర్లో రాసిండో చెప్తున్నాను నేను. ఇవి 5 మొత్తం ఎంత అయినాయి? 22 + 5, అది 5 + అది 12, 17, 17 ప్లస్ ఇవి ఒక 5, మొత్తం ఎంత అయినాయి? 22 గ్రంథాలు అయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి 17 గ్రంథాలు ఉన్నాయి. ఈ 17 గ్రంథాలు కలిస్తే 39 గ్రంథాలు అయిపోతాయి. ఈ 17 గ్రంథాలు కూడా ప్రవక్త గ్రంథాలు అంటారు. ఈ ప్రవక్త గ్రంథాల్లో 5 పెద్ద ప్రవక్తలు, మిగిలిన 12 ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అంటారు. ఫస్ట్ 5 ప్రవక్తలు ఉన్నారు. యెషయా, యిర్మియా, తర్వాత విలాప, హెజ్కేలు, తర్వాత దానియేలు. ఈ 5 మంది ఉంటారు. తర్వాత మిగతా అందరు కూడా చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళు రాసిన గ్రంథం సైజు. యెషయా భక్తుడు 66 పుస్తకాలు రాశాడు. ఆయన పెద్ద ప్రవక్త గ్రంథాలుగా తీసుకున్నారు. ఇర్మియా అనే వ్యక్తి ఇర్మియా గ్రంథం రాశాడు, విలాప వాక్యాలు రాశాడు. కాబట్టి ఆయనను కూడా ఒక పెద్ద ప్రవక్తగా తీసుకోరు. హెజ్కేల్ అనే గ్రంథము, అందులో కూడా 48 అధ్యాయాలు ఉంటాయి. కాబట్టి ప్రవక్తల గ్రంథాలుగా తీసుకున్నాడు. తర్వాత దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం ఓన్లీ 12 అధ్యాయాలే ఉంటాయి. కానీ అది కూడా ప్రవక్తల గ్రంథాల్లో చేర్చారు. మనం జకరియా గ్రంథం చూసుకుంటే 14 అధ్యాయాలు ఉంటాయి. కానీ దానియేలు గ్రంథాన్ని 12 అధ్యాయాలు ఉన్నా కానీ పెద్ద గ్రంథంగా ఎందుకు తీసుకోరంటే, అధ్యాయం చిన్నదైనా కానీ గ్రంథం చిన్నదైనా కానీ అధ్యాయాలు ఎక్కువ ఉంటాయి, దాంట్లో మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన సబ్జెక్టు అంతా కూడా ఫస్ట్ ఏమో ధర్మశాస్త్ర గ్రంథాలు ఒక 5, తర్వాత చరిత్ర పుస్తకాలు ఒక 12, దాని తర్వాత మనం చూస్తే కావ్య గ్రంథాలు, యోబు గ్రంథం, కీర్తన గ్రంథం, సామెతల గ్రంథం, తర్వాత ప్రసంగి గ్రంథం, పరమగీత గ్రంథం. ఇక్కడితో అయిపోయింది. ఇక మిగతా 17 గ్రంథాలు ఉన్నాయి. 22 + 17 కలిపితే 39 గ్రంథాలు అవుతాయి. ఈ 17 గ్రంథాలు కూడా మొత్తం ప్రవక్తల గ్రంథాలు. ఈ 17 గ్రంథాల్లో 5 గ్రంథాలేమో పెద్ద ప్రవక్తలు, మిగిలిన 12 గ్రంథాలు చిన్న ప్రవక్తలు. మలాకి వరకు, యెషయా నుంచి మలాకి వరకు మొత్తం కూడా ప్రవక్తల గ్రంథాలు అంటారు. ఇది మనం తెలుసుకోవాలి. అట్లా పాత నిబంధనల 39 గ్రంథాలు 4 రకాలుగా విభజించారు. మొదటి రకం ధర్మశాస్త్ర గ్రంథాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం. యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర గ్రంథాలు, మొత్తం చరిత్రనే ఉంటుంది అందులో. తర్వాత యోబు గ్రంథం నుంచి పరమగీతము గ్రంథం వరకు కావ్య గ్రంథాలు, మూడో విభజన. తర్వాత 4వ విభజన ఏంటంటే ప్రవక్తల గ్రంథాలు. మొత్తం 17 ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఇట్లా మనము బైబిల్ తెలుసుకుంటే మనకి చాలా బాగా అర్థమవుతుంది. అనేక విషయాలు మనము తెలుసుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యంని క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది. మనము ఈరోజు సాయంత్రం అన్నా రేపటి నుంచి అన్నా మళ్ళా 5 గ్రంథాలు అట్లా మనం చూసుకుంటా ప్రవక్తల గ్రంథాల గురించి మనం చదువుకుంటా వెళ్ళిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.